హాయ్ అండి అందరికీ. ఈరోజు మేమైతే నైట్ డిన్నర్లోకి ఇలా చింతతొక్కు పచ్చడి అండి. ఇప్పుడు ఈ చింతకాయలు తెచ్చుకొని ఎక్కువ సంవత్సరమైన ఇట్లా చింతతొక్కు పెట్టుకొని ఎప్పుడన్నా కావాలనుకున్నా ఇట్లా చింతతొక్కుతో పచ్చడి చేసుకుంటామండి. ఇట్లా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఇంట్లో గినక చింతతొక్కు ఉంటే గినక మీరు సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకు నోరు బాగలేనప్పుడు తినాలనిపించినప్పుడు పుల్లపుల్లంగా ఈ చింతతొక్కు పచ్చడి తినండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఇవైతే నేను కారం తగినట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఒక 6 అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే ఇందులో మనము 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా ఒక 8 అట్లా 10 కానీ వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని ఇప్పుడు ఈ చింతతొక్కు మనము పెట్టుకుంటాం కదండి, ముందుగానే ఇట్లా ఈ చింతతొక్కు 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవాలి. మనము కారంగా ఉండాలనుకుంటే కారంగా తగినట్టు వేసుకోవాలి. ఇట్లా నేను కొద్దిగా చింతతొక్కు వేసుకొని ఇప్పుడు ఉప్పు వేయని అవసరం లేదండి. ఆల్రెడీ మనం చింతతొక్కులోనే దాన్ని ఇట్లా ఊరగాయ పెట్టుకునేటప్పుడే పసుపు ఈ చింతకాయలని ఇలా ఉప్పు అని కలిపి పెట్టుకున్నాం. అందుకని నేను ఉప్పు వేయలేదు, ఆల్రెడీ ఉంటుందని. ఇప్పుడు చిన్న ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కాస్త మనం రోళ్ళు ఉంటే రోట్లైనా దంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా బాగొద్దు. చూసారా, కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా అయితే ఉండాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎవరైనా మీ ఇంట్లో కనుక ఇలా ఉంటే చింతతొక్కుతో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీటికి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలండి. ఈ ఆయిల్ మనకు కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనము 1 స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కాస్త వేగనివ్వాలండి. ఈ పోపు అంతా మనకు కాస్త బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చింతతొక్కు అయితే వేసుకోవాలి. ఈ చింతతొక్కు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి కలుపుకుంటే సరిపోతుందండి. మనము ఉప్పు వేయాల్సిన అవసరం, ఏమైనా మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే లాస్ట్లో సాల్ట్ అయితే వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఈ చింతకాయల్లోనే ఉప్పు వేసి దంచి ఇట్లా పెట్టుకుంటాం కదండి. ఇట్లా ఒక బాక్స్కి అయితే ఇలా దంచి పెట్టుకుంటాం. ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు ఇట్లా మిక్సీకి వేసుకొని రోలు ఉంటే రోడ్లో వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అవి వేసుకొని ఇట్లా పోపు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో అయితే ఇలా తినచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మేము ఎక్కువగా ఇలాగనే ట్రై చేసుకొని తింటాం, మాకైతే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో గినక ఇలా చింతతొక్కు ఉంటే గినక పచ్చళ్ళు ఇలా చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఈ లైక్